అసలు తల్లి తండ్రులు ఇద్దరు బయటికి ఎందుకు వెళ్ళాలి? ఇద్దరు బయటికి వెళ్దామన్నాడు పిల్లల్ని ఎందుకు కనాలి? అందుకని వాడికి ఎక్కడ ప్రేమ దొరుకుతుందో అక్కడికి వెళ్ళిపోతాడుగా. అమ్మాయి అయినా అబ్బాయి అయినా వీడికి ఇంట్లో దొరకట్లేదు కాబట్టి నేను ఇస్తాను రా అంటాడు ఒక అబ్బాయి, నేను ఇస్తాను రా అంటుంది ఒక అమ్మాయి. వాళ్ళు కారు కొన్నారు కాబట్టి నేను కారు కొనాలి, వాళ్ళు అంత పెద్ద ఇల్లు కట్టుకున్నారు కాబట్టి నేను అంత పెద్ద ఇల్లు కట్టు. అమ్మ, ఇప్పుడున్న బిజీ లైఫ్లో పిల్లల్ని గైడ్ చేయడం అనేది పేరెంట్స్కి చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏంటంటే తల్లి తండ్రి ఇద్దరు జాబ్ చేస్తున్నారు, పిల్లల్ని ఇంట్లో పట్టించుకోవడానికి కనీసం వాళ్ళకి ఫుడ్ పెట్టడానికి కూడా ఎవరు ఉండరు. సో ఇలాంటి బిజీ లైఫ్లో అంటే పిల్లల మీద తల్లిదండ్రులు ఎటువంటి శ్రద్ధ చూపాలి? మీ మాటల్లో మీరేం చెప్తారు? అసలు తల్లి తండ్రులు ఇద్దరు బయటికి ఎందుకు వెళ్ళాలి? ఇద్దరు బయటికి వెళ్దామన్నాడు పిల్లల్ని ఎందుకు కనాలి? కనకూడదు కదా. ఇప్పుడు పెళ్లినాటి ప్రమాణాలు ఏమిటి? నేను బయట చూసుకుంటా, నువ్వు ఇంట్లో చూసుకో కదా. ఇప్పుడు అవసరం ఉన్నా లేకపోయినా బయటికి వెళ్ళిపోతున్నాం మనం. ఇప్పుడు పేదవాళ్ళు ఉన్నారనుకోమా, భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి కూలి పనికి వెళ్తారు, నాట్లు వేయటానికో మొత్తానికి. వాళ్ళకు ఉన్నటువంటి జీవన స్థితిగతులను బట్టి పిల్లల్ని పెంచుకోవడానికి వాళ్ళు చేస్తున్నారు. జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అనుకున్న వాళ్ళు, బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, చదువుకునేది దేనికోసం? ఉద్యోగం కోసం కాదు కదా, విలువల కోసం కదా. మేము చదువుకున్నాం కదా, మళ్ళీ మరింతగా సంపాదించుకుందాం అనేటువంటి పరుగులు పెడుతూ అసలు విలువలు మర్చిపోయి మన పిల్లల్ని ఎక్కడో ఆయాలకు అప్పచెప్పేసి ఇంకెవరికో అప్పచెప్పించేసేస్తే మరి ఆ పిల్లలు ఎంత నలిగిపోతున్నారు, ఎంత ఏడుస్తున్నారు. వాళ్ళకి జరిగేటటువంటి అక్రమాలు, అన్యాయాలు మనం చూస్తున్నాం కదా, ఇళ్లల్లో జరిగేవన్నీ. దానికి కారణం ఎవరు? మనమే కదా. కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేసుకోగలమా? నువ్వు బయటికి వెళ్ళిపోయి అయినా బయటికి వెళ్ళి తెల్లవారేసరికి తల్లిని తండ్రిని చూసుకోలేనటువంటి పరిస్థితుల్లో కూడా పెద్ద పెద్ద ఇళ్లలో జరుగుతున్నాయని మనం వింటున్నాం కదా. అంత అవసరం లేనప్పుడు ఎందుకు అని అడుగుతున్నాను. అంటే మనం దేనికి పరుగు పెడుతున్నాం? ఇందాక నువ్వు బిజీ లైఫ్ అని. ఈ బిజీ లైఫ్ని ఎవరు క్రియేట్ చేసుకున్నారు? ఉన్నంతలో సంతృప్తి చెందకపోవడం వల్ల, ఇతరులతో పోటీని పెంచుకోవడం వల్ల, వాళ్ళు కారు కొన్నారు కాబట్టి నేను కారు కొనాలి, వాళ్ళు అంత పెద్ద ఇల్లు కట్టుకున్నారు కాబట్టి నేను అంత పెద్ద ఇల్లు కట్టుకోవాలి, నేను వాళ్ళ అబ్బాయి అమెరికా వెళ్ళాడు కాబట్టి మా అబ్బాయి అమెరికా వెళ్ళాలి, వాళ్ళు అలా చేశారు కాబట్టి నేను ఇలా చేయాలనే పోటీ ప్రపంచంలో నువ్వు నలిగిపోతున్నావు తప్ప నిజానికి వెళుతున్న ఇద్దరు సుఖంగా బ్రతుకుతున్నారా? ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారా? ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారా? కాబట్టి ఇది మనకు మనం తెచ్చుకున్నటువంటి కష్టాలు, ఇవి కోరి తెచ్చుకున్న కష్టాలు. అందుకని ఉన్నంతలో సంతృప్తి చెందుతూ ఎవరికి వాడు మన కలిగిన బిడ్డల్ని చక్క సంస్కారవంతులుగా ఉదయాన్నే లేవడం ఏంటో, వాళ్ళు చక్క ఏ ప్రార్థన చేసుకోవాలో, పెద్దలను ఎలా గౌరవించాలో, ఇంటిలో కుటుంబ సభ్యులతో ఎలా మెలగాలో నేర్పించుకుంటే రేపు బయటికి వెళ్ళి నీ పిల్లవాడు తల్లిదండ్రులకు పేరు తెచ్చేవాడిగా ఉండాలి కదా. మరి వాళ్ళ పిల్లలు అసలు పెద్దవాళ్ళు వస్తే అసలు పట్టించుకుంటున్నారా? లేపితే లేస్తున్నారా? ఉదయాన్నే చెప్తే వింటున్నారా? చెప్తే వినడానికి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటున్నారా? అమ్మమ్మలు కానీ, తాతయ్యలు కానీ, నాన్నమ్మలు కానీ ఎవరైనా ఉంటున్నారా? వాళ్ళు అక్కర్లేదనుకుంటున్నారు. వాళ్ళని ఎక్కడో తీసుకుని వెళ్ళి ఎక్కడో పైన సీనియర్ సిటిజన్స్ అయిపోయారని ఎక్కడో తీసుకెళ్ళి చెత్తబుట్టలో పడేస్తున్నారు. మరి ఎవరికి వీళ్ళకి మార్గదర్శనం చేసేది? ఎవరు తెచ్చుకుంటున్నారు ఈ తిప్పలన్నీ? మనకి మనం కావాలని తిప్పలు తెచ్చిపెట్టుకుని పిల్లలు పాడైపోతున్నారని మనం అనడం దేనికి? పిల్లలు ఎందుకు మన పిల్లలు కాబట్టి పాడైపోతున్నారు. మనం అలా లేం కాబట్టి వాళ్ళు అలా పాడైపోతున్నారు. అర్థమైందా? మనం అసలు ఎక్కడ గైడ్ చేస్తున్నాం? అదేంటి తీరిక ఎక్కడదండి? ఎందుకు లేదు తీరిక? ఎందుకు లేదు మనకి? మనం అనవసరపై అన్నీ పెంచుకుంటున్నాం. అవసరానికి మించినటువంటి కోరికలు, అవసరానికి మించినటువంటి విషయాలని విషయలంపటాలలో పడి కొట్టుకుంటున్నాం మనం. ఒక పెళ్ళిళ్ళు చేసిన, పేరెంటాలు చేసిన, మనం చేస్తున్న చర్యలు ఇంకొంతమందికి ఎంతమంది ఇబ్బంది కలిగిస్తున్నాయని మనం ఆలోచిస్తున్నామా? సామాజిక స్పృహ ఉంటుందా మనకి? ఇవన్నింటికి కారణాలకు పోతే మూలాలకు వెళ్ళి వెతికితే మూలాల్లో కనిపిస్తాయమ్మా. మార్పు రావాల్సింది మన మనసుల్లో మార్పు రావాలి, సామాజిక స్పృహ ఉండాలి. అందుకని మనం నలిగిపోతున్నాం. కాబట్టి ఈ మార్పు ఎప్పుడైతే వస్తుందో మనం సాదాగా జీవించుకుంటూ మన ఆలోచనలు ఉన్నతంగా పెంపొందించుకుంటూ పోతే తప్పకుండా సమాజంలో మార్పు వస్తుంది. బిడ్డలు కూడా చక్కగా పెరుగుతుంది. ఎందుకంటే నేను చాలామంది పిల్లల ఆలోచనలు చాలా బాగుంటున్నాయి. వాళ్ళు పెద్దవాళ్ళనే నిందిస్తున్నారు పిల్లలు, వాళ్ళకి తెలియదు. నేను వ్యాసరచన పోటీ పెడితే ఒకసారి ఆర్ష విద్యను పెద్దలు వద్దంటున్నారా, పిల్లలు కాదంటున్నారా అని పెడితే
అందరూ పెద్దలని నిందిస్తూ రాశారు తప్ప పిల్లవాళ్ళు మాకు అది కావాలి, మేము డాన్స్ నేర్చుకుంటాం, సంగీతం నేర్చుకుంటాం, ఆర్ష విద్య మాకు అవి కావాలి, మాకు సంస్కృతి కావాలి. చూస్తున్నాను నేను ఎంతోమంది పిల్లలు, ముచ్చటేస్తోంది వాళ్ళు మాట్లాడే మాటలు. నిన్న ఒక పాపని, అమ్మమ్మ ఇంతకీ నీకు ఏం కావాలి, నా నుంచి నీకేం కావాలి చెప్పు అంటోంది. ఎంత చక్కని ప్రశ్న వేసిందో నన్ను. నీవేం కోరుకుంటున్నావు నా నుంచి అని అడిగింది. మరి ఏమిటి ఆ పాప చూడండి, వాళ్ళలో ఆలోచనలు ఉన్నాయమ్మా, మనం పట్టించుకోవటంలా. మన బిజీలో మనం ఉంటున్న వాడు ఏదైనా ప్రశ్న వేస్తే దానికి సమాధానం చెప్పే తీరిక కూడా పేరెంట్స్కి ఉండడంలా. ఏంట్రా వెధవ ప్రశ్నలు అవతలకు వెళ్ళంటున్నాను తప్ప వాడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏది మన దగ్గర. అందుకని వాడికి ఎక్కడ ప్రేమ దొరుకుతుందో అక్కడికి వెళ్ళిపోతాడుగా. అమ్మాయి అయినా అబ్బాయి అయినా. వీడికి ఇంట్లో దొరకట్లేదు కాబట్టి నేను ఇస్తాను రా అంటాడు ఒక అబ్బాయి, నేను ఇస్తాను రా అంటుంది ఒక అమ్మాయి. ఆ ప్రేమలో పడి కొట్టుకుపోతారు, తర్వాత ఎక్కడికో వెళ్ళిపోతారు, ఏదో జరిగిపోతుంది, అది తాత్కాలికం అయిపోతుంది, తర్వాత మోసాల బారి. నువ్వు ఇంట్లో అందించినటువంటి ప్రేమని బయట అందించిపోతున్నారు ఎవరో. నిజమైన ప్రేమ అది కలుషితమైన ప్రేమ, ఏ ప్రేమ వీళ్ళకి తెలియదు కదా. ఆ మోసంలో పడిపోయిన తర్వాత జీవితాలు ఛిద్రం అయిపోయిన తర్వాత అప్పుడేం చేస్తాం? మళ్ళీ పిల్లలు మీరే కోపడుతున్నారు, మీరే చంపేస్తున్నారు, మీరే కొడుతున్నారు, మీరే రకరకాలుగా వాడుతున్నారే. మనం చిన్నప్పుడు అసలు వాడిని ప్రేమగా, ఎంతమంది తల్లిదండ్రులు వాడిని ఒడ్డులో కూర్చోబెట్టుకుని కథలు చెప్తున్నారు, ఎంతమంది రాత్రిపూట పక్కలో పడుకోబెట్టుకుని వాడికి మంచి మాటలు చెప్తున్నారు. తండ్రి ఒక ఫోన్లో, తల్లి ఒక ఫోన్లో, పిల్లాడు ఒక ఫోన్లో ఉంటున్నారు కదా. మరి చెప్పేది ఎవరు వాడికి? ఎవరికి వారుగా జీవిస్తున్నారు. వాళ్ళ భారతీయులం ఎవరు కూడా తల ఎత్తుకుని తిరిగే పరిస్థితిలో లేవు. తల ఎత్తుకుని తిరగడం అంటే నేనంటే తప్పు చేసి కాడు, తల వంచుకునే ఉంటున్నాం సెల్ ఫోన్లో. అది నేను తల ఎత్తుకు తిరగడం అంటే. మీరు చెప్పిన విధంగా ఇప్పుడు ఇండివిజువాలిటీ అనేది ఎక్కువైపోయింది వైఫ్ అండ్ హస్బెండ్కి కూడా. సో వాళ్ళ వల్ల పిల్లలు చాలా సఫర్ అవుతున్నారు. ఇందాక మీరు చెప్పినట్టుగా ఇప్పుడు పిల్లలకి పేరెంట్స్ లవ్ దొరకనప్పుడు ఖచ్చితంగా వాళ్ళు బయట ఇంకో ఇట్లాంటివి చాలా అంటే చాలా జరుగుతున్నాయి. అంటే అసలు ఇవి మళ్ళీ అంటే ఇంతకు ముందులా పేరెంటింగ్ లేదు. సో మళ్ళీ అలా ఉండాలి అంటే ఏం చేయాలి? రియలైజేషన్ రావాలమ్మా. ఇప్పుడు అందరికీ తెలిసి వస్తుంది కదా. మళ్ళీ ఆ రియలైజేషన్ వచ్చినప్పుడే నాకు ఇది చాలు, నేను ఉన్నంతలో ఆయన బయట నుంచి కష్టపడి సంపాదిస్తే తెచ్చిన దాంట్లో నేను తృప్తిగా బ్రతకగలను, ఇది లేకపోయినా నేను మేనేజ్ చేసుకోగలను, ఇది లేకపోయినా నేను మేనేజ్ చేసుకోగలని మన కోరికలను తగ్గించుకుంటే, నిజంగా మనం పిల్లల కోసమే బ్రతుకుతున్నామని అనుకుంటే, పిల్లల కోసం తల్లి తాను ఇంటిలో ఉండి వాళ్ళకి కావలసినవన్నీ కూడా చక్కగా చూసుకుంటే ఈ సంఘటనలు జరగవు కదా. తల్లి పాత్ర అదే కదా. తండ్రి బయట కష్టపడి తీసుకొస్తే తల్లి దానిని చక్కగా సమర్థించి పొదుపుగా వాడుకుంటూ ఏది అవసరమో ఏది అనవసరమో దాన్ని తగ్గించుకుని దాన్ని పెంచుకుని బిడ్డలకు పెట్టేది తల్లి కదమ్మా. తల్లి పాత్ర అది కదమ్మా. ఆ హౌస్ వైఫ్ అని చెప్పుకోవడానికి కూడా ఇవాళ నామోష్ అవుతోంది. అలాగే ఇంకొకటి, సంబంధాలు చూసేటప్పుడు కూడా మాకు వచ్చే కోడలు జాబ్ చేయాలి అని కూడా అడుగుతున్నారు. అలా కూడా జాబ్ చేయాలి. జాబ్ అంటే ఇది గొప్పతనం అనుకుంటున్నారు బయట. ఇంటి ఇల్లాలు గృహలక్ష్మిగా ఉన్నంత పేరు, గృహలక్ష్మిగా ఉన్నంత గొప్ప పదవి మరొకటి లేదమ్మా. గృహలక్ష్మి అన్నారమ్మా. అది అర్థం చేసుకోవట్లా, దాన్ని ఏదో తప్పుగా తీసుకుంటున్నారు. అది చాలా పొరపాటు. ఇంటిని చూసి ఇల్లాలిని చూడని ఎందుకన్నారు? ఇల్లాలిని చూసి ఇల్లుని చూడని ఎందుకన్నారు? అది ఎంత గొప్ప పదవి అమ్మా. మొత్తం ఇంటికి నువ్వు యజమానురాలివి నువ్వే. నీ భర్త నీ చేతుల్లోనే ఉన్నాడు, నీ బిడ్డలు నీ చేతుల్లోనే ఉన్నారు. నువ్వు చెప్పిన ప్రకారమే నడుచుకుంటారు. తల్లి తీసుకుంటుంది ఆ పాత్ర, తర్వాత తల్లి రిటైర్ అయిపోయిన తన కోడలికి ఇస్తుంది మళ్ళీ ఆ పాత్ర. ఆ వంశ పారంపర్యంగా వచ్చేటటువంటి అనూచానంగా వచ్చే సాంప్రదాయాలని నిలబెట్టేది ఎవరు? వాళ్ళ సాంప్రదాయం నిలుస్తుందంటే ఎవరి వల్ల నిలుస్తుంది? స్త్రీ వల్ల నిలుస్తుంది. కాబట్టి బాధ్యత ఎక్కువగా స్త్రీలదే. అందుకని పురుషుడికి బాధ్యత నేర్పించవలసింది కూడా స్త్రీయే. పురుషుడికి ఏం తెలుసు? కనింది నువ్వే కదా. అమ్మ ఇంకొక ప్రశ్న, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఇండివిజువాలిటీ ఎక్కువైపోయి, అంటే భార్య సంపాదన భార్యది, భర్త సంపాదన భర్తది. సో ఇట్లా అంటే వాళ్ళిద్దరి మధ్య కంపారిటబిలిటీస్ వచ్చేస్తాయి. నువ్వు అంత సంపాదిస్తున్నావు, నేను ఇంత సంపాదిస్తున్నాను, నువ్వు నన్ను ఎందుకు అడుగుతావు, లేకపోతే నువ్వు నన్ను ఎందుకు క్వశ్చన్ చేస్తావు, ఇలాంటివి ఎక్కువైపోయి డివోర్స్లు కూడా అయిపోతున్నాయి. సో వీళ్ళ వల్ల పిల్లలు కూడా సఫర్ అవుతున్నారు. సో దీని గురించి ఏం చెప్తారు? ఏం చెప్తాం? ఇప్పుడు ఎప్పుడైతే ఆర్థిక పరమైన అంశాలు ఎప్పుడైతే వస్తాయో హార్దిక సంబంధాలు తెగిపోతాయమ్మా. మనము అనేటువంటి భావన లేదు. సహజీవనంలో ఉన్న మాధుర్యం ఏమిటో అనుభవించడానికేదా వివాహం అనేది. సహజీవనం అంటే ఇద్దరు కూడా దానిలో ఉన్నటువంటి ఒకరికి ఒకరుగా ఉండడంలో ఆనందం ఏమిటో, ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకోవడం కోసమే కదా. ఆమె కోరికలు చేసిన ఆయన కొన్ని తగ్గించుకుంటాడు, ఆయన కోసం ఆవిడ కొన్ని తగ్గించుకుంటుంది. అలా ఒకరికి ఒకరిగా ఉండడం. ఆమె నుంచే ఆయన కోరుకునేది ప్రేమ, అతని నుంచి ఆమె కోరుకునేది రక్షణ. రెండు పరస్పర పరిపోషకాలు. దానివల్ల ఎత్తుకుంటున్న ఎవరు నలిగిపోతున్నారు? మధ్యలో బిడ్డలు నలిగిపోతున్నారు.
ఎందుకంటే సంసారం అనే కాళిదాసు గారు చెప్పినట్టుగా ఈ సంసారం అనేటువంటి బండిలో ఆ బండిని నడపవలసింది భార్యాభర్తలు, తల్లిదండ్రులు, బండిలో కూర్చున్నది పిల్లలు. ఆ సంసారంలో ఆ బండిలో సరిగ్గా నడవాలి. ఆ బండిలో ఈ 2 ఎద్దులలో కూడా ఏ ఒక్కటి బలహీనంగా రెండో ఎద్దు లాగుతూ ఉంటుంది. మనం చూస్తున్నాం కదా, భార్యాభర్తలు ఇద్దరిలో ఒకరు బలహీనపడినా రెండో వాళ్ళు దాన్ని మళ్ళీ వాళ్ళు చాకచక్యంగా తెలివితేటల్లో చనిపోయినా బ్రతికి ఉన్నా కూడా ఇద్దరూ సామర్థ్యం కాబట్టి ఎవరో ఒకళ్ళ సామర్థ్యంతో ఇల్లు నడుస్తూ ఉంటుంది. చూడండి మీరు ఎప్పుడైనా, ఇద్దరూ సమర్థులు అయితే కరెక్టే, ఇద్దరు సమర్థులు కానప్పుడు ఎవరో ఒకళ్ళు సమర్థులు ఉంటారు, వాళ్ళ వల్ల సంసారం అనే బండి నడుస్తూ ఉంటుంది. ఇద్దరు అట్లాగే ఎవరికి వారిగా బండిని కాడి వదిలేసిపోయారనుకో, పిల్లలు చచ్చిపోతారుగా కాడు వదిలేస్తే. అలాగే కాడు వదిలేస్తున్నారు, వాళ్ళు అనాథలైపోతున్నారు. ఇదంతా మళ్ళీ రియలైజేషన్ మళ్ళీ జాతిలో కలిగినప్పుడే ఈ ఈ ఈ వచ్చేటటువంటి సంపద, మనం సంపాదించే డాలర్లు, ఈ డబ్బు ఇదేది మనతో రాదు. సుఖంగా జీవించాలంటే డబ్బు మాత్రమే కాదు, కొంత ఆధ్యాత్మిక చింతన ఉండాలి. మనం శాశ్వతంగా ఉండేవాళ్ళం కాదు ఈ భూమి మీద, ఉన్ననాళ్ళు ఆనందంగా ఉండగలగాలి అనడానికి నేర్చుకోవాలి అంటే ఆ చదువుతో పాటు ఆధ్యాత్మిక సంపద కూడా ముఖ్యమమ్మా. శరీరానికి ఆహారం ఎంతో మనసుకి ఆధ్యాత్మికత అంత. అందుకే నిన్న ఇందాక నీకు ప్రశ్నలో చెప్పాను, గురు పౌర్ణమి గురించి చెప్పానే, ఆధ్యాత్మికతను కూడా ఎప్పుడైతే పెంపొందించుకోగలుగుతామో మనిషి తృప్తిగా జీవించగలుగుతాడు. మన పూర్వీకులు తృప్తిగా ఎందుకు జీవించగలిగారు అంటే అందుకే ఆ ఆధ్యాత్మికత వల్లే జీవించగలిగారు. వచ్చిన 10 మందికి పెట్టారు, తిన్నా తినకపోయినా ఉండగలిగారు. వాళ్ళు ఒకరి కోసం ఒకరు బ్రతికారు. గుడ్డివాడైనా, కుంటివాడైనా, దుర్మార్గుడైనా, దుర్మార్గురాలైనా, గయ్యాళ్ళైనా కాపురాలు ఎందుకు చేశారు? తృప్తి, తృప్తి, తృప్తి. ఇవాళ తృప్తి లేకపోవడమే ఈ జీవితాలను దుఃఖమయం చేసుకోవడానికి కారణం, సంసారాలను ఈ విధంగా నాశనం చేసుకోవడానికి కారణం. జీవితంలో తృప్తి లేదు, కోరికలు అధికంగా పెంచుకోవడం వల్ల, పోటీ పడటం వల్ల. ఇది వదిలేస్తే ఒకరికొకరు సహకరించుకోండి, పోటీ పడే స్థితి నుండి సహకరించుకునే స్థితికి ఎదగండి, అప్పుడు జీవితాలు బాగుంటాయి. థ్యాంక్ యూ.